హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి అదిరిపోయే శుభార్త అండి. వీరందరికీ కూడా 7,000 పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. అంటే 4,000 పెన్షన్ నెలకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో 7,000 మొత్తం కలిపి అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఏప్రిల్ నెలకి పెన్షన్ తీసుకున్న వారు కూడా మళ్ళీ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. సో ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరికి ఈ యొక్క పెన్షన్ అయితే 7,000 ఇవ్వబోతున్నారు, సో ఎవరు ఇస్తారు అని తెలుసుకుందాం. ఏపీలో పెన్షన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ ఇస్తాం. 3 నెలల బకాయిలు జూలైలో అందజేస్తాం. ఒక నెల తీసుకోకపోయినా మరో నెలలో తీసుకోవచ్చు. ఏ ఒక్కరికి పెన్షన్ ఎగ్గొట్టం. 1వ తేదీనే ఇంటి వద్దే అందిస్తాం అని రాజంపేట సభలో చంద్రబాబు తెలిపారు. ఈ హామీతో జూలై నెలలో లబ్ధిదారులకు 7,000 పెన్షన్ అందుతున్నట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. మరి చూశారు కదండి, ఇక్కడ 3 నెలల పెన్షన్ అయితే వీళ్ళైతే చెల్లిస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే కనుక వీరికైతే పెన్షన్ అయితే ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని అయితే ఇక్కడ తెలపడం జరుగుతుందండి. అలాగే మనకి 3 నెలలు గడిచిన 3 నెలలు కూడా మొత్తం కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ 4,000 పెన్షన్ అయితే ప్రతి నెల కూడా ఇస్తామని చెప్తున్నారండి. ఇందులో దివ్యాంగుల పెన్షన్ ఉంటే కనుక ఆ యొక్క పెన్షన్ 6,000 చేసే అవకాశం కూడా ఉందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.